మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమస్యల జబ్బు చేసింది. 30 పడకల ఈ ఆసుపత్రిలో వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ నిరుపయోగంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి తోడు భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడి రోగులకు పెద్ద దిక్కు. చుట్టూ ఉన్న 30కి పైగా గ్రామాలతో పాటు అనేక తండాల నుంచి వచ్చే పేద ప్రజలు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స తీసుకుంటారు. అయితే ఈ పిహెచ్సిలో వసతులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డోర్నకల్ పిహెచ్సికి నిత్యం 10ల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తారు. ఇక్కడ కేవలం 2 సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారు. 4 వైద్యులు ఉండాల్సినప్పటికీ 2 ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రి భవనం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పైపెచ్చులు ఊడిపట్టడం, గోడలకు బీటలు పడటం, గోడల మధ్య చెట్లు మొలవటం, స్లాబ్ నుంచి నీరు కారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. లైట్లు, ఫ్యాన్లు పనిచేయకపోగా మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు శిఖంలో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రహరీ గోడలు కూలిపోవడంతో వర్షాకాలంలో వరద నీరు చేరి దోమలు, పాములు, విషపురుగుల బెడద ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక గోడలు సరిగా లేవు, ఒక స్కానింగ్ లేదు, ఒక ఎక్స్రే లేదు, ఒక మిషన్ పని లేదు, ఒక డాక్టర్ లేడు. నైట్ 9 తర్వాత వస్తే వాడు ఇక చూసే దిక్కు దశ లేదు. కనీసం ఒక ఊళ్ళో ఒక ఫెసిలిటీ లేవు, ఒక రోడ్లు సరిగా లేవు. కనీసం డోర్నకల్ ఇంచు కూడా డెవలప్ కావట్లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా మరిపేట డెవలప్ చేస్తాడు, ఏ ఎమ్మెల్యే వచ్చినా కొరివి డెవలప్ చేస్తాడు తప్ప డోర్నకల్ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా డెవలప్ చేయలే. డోర్నకల్ హాస్పిటల్ కాదుగా, దేని గురించి పట్టించుకునే నాదులు లేడు, దిక్కు లేదు. డోర్నకల్ ఒక పెద్ద మున్సిపాలిటీ, కనీసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీకి ఉన్న ఫెసిలిటీస్ కూడా లేవు. మున్సిపాలిటీ చేసిరు కానీ ఇందులో కనీసం మున్సిపాలిటీకి సంబంధించిన హాస్పిటల్ కనీసం వస్తే చూడడానికి డాక్టర్లు సరిగా లేరు, ఏ ఫెసిలిటీ సరిగా లేవు. ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, ఈసీజీ మిషన్లు పనిచేయట్లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, టెస్టింగ్ సెంటర్ సరిగా లేదు, టెస్టింగ్ చేసేటోళ్ళు లేరు, కనీసం స్కానింగ్ మిషన్ ఆపరేటర్స్ లేరు, స్టాఫ్ ప్రాపర్గా లేరు, మెడిసిన్స్ కరెక్ట్గా లేవు. లోపల చూస్తే ఎలక్ట్రిఫికేషన్ ప్రాపర్గా లేదు, లైట్స్ కరెక్ట్గా లేవు, ఫ్యాన్స్ కరెక్ట్ లేవు. హాస్పిటల్ పరిస్థితి అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. అంటే అనారోగ్యంతో ప్రజలు ఇక్కడికి వస్తే ఎంత ఒక 10% అనారోగ్యం వస్తే ఇక్కడికి వచ్చి ఇంకో 50% అనారోగ్యంతో బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించిన గత ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ని పట్టించుకున్న పాపాన లేదు. సూర్యాపేట నుంచి వచ్చి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఇంకేదో పొడుస్తారు, డోర్నకల్ ప్రజల జీవితాన్ని మారుస్తారు, మాకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అని ఆయనకు నమ్మి డోర్నకల్ ప్రజలు ఓటేస్తే ఇక్కడున్న ప్రజలను కూడా మోసం చేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. పిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. హడావడిగా శిలాఫలకం వేసి పనులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ నిర్మాణ పనులపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరికరాల మరమ్మతులు, సిబ్బంది నియామకం, మౌలిక వస్తువులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.